ముందుకెళ్లాలి అన్న దాని మీద కొంత మదన పడిన వెనకాతుల నుంచి ఒక తండ్రిలాగా నన్ను ఆ రోజు ప్రోత్సహించి ఆ రోజు ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత 2019లో వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్లి పోటీ చేయమ్మా అంటే వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్లి పోటీ చేశాం. 2019లో ఏదో అన్నారు కదా, ఏదో దౌర్భాగ్యం ఏదో శనిపట్టినట్టు ఆ రోజు 2019లో అందరికీ శనిపట్టింది. అది మనం ఆ టైంలో కూడా నిజంగా ఒక తండ్రిలాగా ఆదరించారు. అనేది కష్టపడుతున్నావు, కష్టపడు ఒకటే అన్నారు. ఆ రోజు నేను వెళ్ళి చాలా దారుణంగా ఏడ్చాను సార్ దగ్గర. 2019 ఓడిపోయిన తర్వాత ఏడిస్తే కాసేపు ఆగారు, మంచినీళ్ళు తాగన్నారు. అయిన తర్వాత ఒకటే అన్నారు, ఏంటి అన్నారు. ఏంటి సార్ ఈ పరిస్థితి, బయటికి రాలేకపోతున్నాం అన్నారు. ఆయన ఏమన్నారో తెలుసా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను, 10 సంవత్సరాలు అపోజిషన్ లో ఉన్నాను, మనం ఏ తప్పు చేసినా 23 సీట్లు దించారు. అలాగే నేను ఇంట్లో కూర్చుంటే రేపు పొద్దున కష్టపడ్డ కార్యకర్తల పరిస్థితి ఏంటి, అందుకే నేను రోడ్డు మీదకి వచ్చాను, మీరు రావాలి అన్నారు. అంతే మంచినీళ్ళు తాగి పెట్టి మీరు చెప్పండి సార్ ఏం చేయాలో చేస్తానండి. ఆ రోజు మొదలు పెట్టుకుని ఈ రోజు వరకు కూడా ఆయన అడుగుజాడలు, ఆయన చెప్పిన మాట అడుగుజాడల్లో లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనం వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కలిసిన తర్వాత ఒక మంచి మీ అందరూ సహాయ సహకారాలతో ఈ రోజు ఈ పొజిషన్ లో నుంచున్నాం. ఇంకొక విషయం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా. నేను మొన్న రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ గారిని కలిసాను. అంతవరకు నేను ఫేస్ టు ఫేస్ మామూలుగా పరిచయమే తప్పించి, మామూలుగా మాట్లాడమే తప్పించి పక్కన కూర్చొని మాట్లాడే సార్ ఇది సిచ్యువేషన్స్ మీద మాట్లాడే పరిస్థితి ఎప్పుడు కాదు. కానీ నిజంగా మనం పవన్ కళ్యాణ్ గారి యాంగిల్ ఎలా చూస్తా ఉంటే ఒక సినిమా హీరో ఆ యాంగిల్ మనం చూస్తాం. కానీ అతి దగ్గరగా రాబోయే రాజకీయాలు శాసించే వ్యక్తిగా నేను ఒక మంచి నాయకుడిని అయితే నేను చూశాను ఆయన ఎదురుగా. అటువంటి వ్యక్తిని ఎందుకంటే ఈ రోజు అలాంటి వాళ్ళందరూ ఈ రోజు కూడబట్టే మీలాంటి వాళ్ళందరికీ నమ్మకం కలిగింది. ఈ రోజు మనందరం కూడా అధికారం ఉన్నాము. ఈ రోజు మన నా మీద మీరు నమ్ముతారా, నా మీద అట్రాసిటీ కేసు ఉంది నా మీద.